పరిశుద్ధులమైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామములకు వందనములు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, గత కాలమంతా మీరు అక్కలు బదిలిపరిచి నేడు నీ సమయం మీరు మాకు అనుగ్రహించేందుకు మిమ్మల్ని స్థితించుకుంటున్నాను. ఇప్పటి వరకు తండ్రి ఆరాధనలు మీరుండి మీ దాసుని మీరు వాడుకునే విధానం కొరకు వందనం. పాటలు ఎందును, ప్రార్థన ఎందును, ఉత్తర ప్రత్యుత్తరంలోనూ మీ సన్న మొక్క అనుగ్రహించినారు. అందరిని బట్టి మిమ్మల్ని స్థితించుకుంటున్నాను. తండ్రి, బలహీనను కనికరించండి. మీ జీవపు వాక్కుల కొరకు ఆశించి వచ్చినాం ప్రభా. కనికరించి మా హృదయం లేగిన ప్రభా, మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మా హృదయం సిద్ధపరచండి. మీ లేఖన భాగం ఇప్పి మీరు మాకు సహాయం చేయము. తండ్రి దేవా, బలహీనను కనికరించి నన్ను మరుగుపరచండి. మీ నోటి బొరగా నన్ను వాడుకొని నాకును నా ప్రియ సోదరులకును కావలసిన జీవాహారమును గ్రహించమని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వాక్యం చదువుకుందాము. నా గొర్రెలు నా స్వరమును నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కనుక ప్రేసోలరా, దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. దేవుడు ప్రతి మనిషిని ప్రేమించిన గొర్రెలు అనగా దేవుని ప్రజలు. కనుక దేవుని ప్రజలమైన దేవుని బిడ్డలమైన మనము ఆయన స్వరం వినాలని, ఆయన వెంబడించాలని ఆయన యొక్క ఆశ ఉన్నది. ఏ మనుషుడైతే దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఆయన వెంట నడుస్తారో ఆ మనుషునికి దేవుడు నిత్య జీవిస్తారు. అంటే ప్రేసలరా, ప్రకటన గ్రంథంలో ఏం రాబడిందంటే, తీయొద్దులండి, జీవించుస్తున్నావన్న పేరు నీకున్నది, కానీ నువ్వు మృతుడవే. ప్రతి మనుష్యుడు కూడా దేవుని ఎరుగక లోకం వైపు చూసినప్పుడు ఆ మనుషుడు నిత్య స్థితిలో ఉంటాడు. లోకంలో దేని కొరకు ఆశించినా అతడు స్వేచ్ఛని గారు లోకంలోకి వెళ్తూ ఉంటాడు. కనుక అతని జీవితంలో శత్రువు దెబ్బరిస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినట్లయితే తండ్రికి ఉన్న 2 కుమారులు, కుమారుడు నా ఆస్తి నాకు ఇవ్వమని అడిగినాడు. అది తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారంలో పాటు చేసినాడు. తండ్రి రెక్కల కింద ఉండే క్షేమము, తండ్రి యొక్క ప్రేమ ఏ మనిషినికి అర్థం కాదో ఆ మనుషుడు లోకమును ప్రేమిస్తూ ఉంటాడు. లోకము దాని ఆశలు గతిస్తాయి. ఎందుకంటే మనిషిని కొరకు లోకాన్ని సృష్టించారు ప్రభు. ఏ మనిషిని కొరకు లోకాన్ని సృష్టించాడో ఆ మనిషిని బట్టి లోకం శాపగ్రస్తం అయిపోయింది. ఈ శాపగ్రస్తమైన లోకంలో మనుషుడు శపితమైపోయి దేవునికి దూరస్తుడైనాడు. అందువలన అతడు శత్రువుని దెంబరించినాడు. కనుక పాపము నాకు జీతం మరణము, దేవునుడి ప్రక్కకు వెళ్ళి లోకాన్ని ప్రేమించి మరణమును సమీపించినాడు. దేవుడైతే నన్ను సృష్టించినప్పుడు యథార్థవంతులుగా ఉండాలని సృష్టించినాడు. సృష్టించేటప్పుడు ఇంతకాలం నువ్వు ఉండు, తర్వాత నువ్వు మళ్ళా తిరిగి లోకాన్ని విడు అని చెప్పలేదు ఆయన. అది మనం దేవుని గ్రంథం చూస్తే 1000 సంవత్సరాలు ఉన్నారు మనుషులు. దాదాపు 10 సంవత్సరాల వరకు జీవించినాడు. రాజుగా ఉండాలి, అనుభవించాలి, సంతోషించాలి. కానీ ఆయన యొక్క ప్రేమ అర్థం కానప్పుడు శత్రువుకు అతను తను అప్పగించుకున్నాడు. ఎందుకనగా అతను శత్రువులో ఉన్న స్వభావం, నేను అనే భావం ఏ మనిషిలో ఉంటుందో అతడు తన సొంత నీతిని బట్టి
లోకంలోకి వెళ్ళిపోయి స్వేచ్ఛను కోతాడు. స్వేచ్ఛను కొన్నందువలన శత్రువు ఏం చేసినాడు? దెంబరించాడు. అందువలన దెంబరింపబడిన తర్వాత అతనికి ఏమి దొరకలేదు. పందులు దీన్ని పట్టుకూడదు. అంటే దేవుడు లేకుండా, దేవుని మీద ఆనుకోకుండా ఒక మనుషుడు లోకాన్ని ప్రేమించినప్పుడు అతను ఏమీ పొందలేడు. అలాంటి స్థితిలోకి దిగిపోయిన మనిషిని పట్ల దేవుని ప్రేమ చాలా గొప్పది. మనుషుడైతే తప్పు చేసిన వాడిని నెట్టివేస్తాడు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కనుకనే మనం చదువుకున్న 146వ కీర్తనలో నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకోవటం మేలు, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకోవటం మేలు. మనుషుల మీద, లోకంలోనూ వాటి మీద మనం ఆధారపడకూడదు. ఆధారపడినందువల్ల తప్పిపోయిన కుమారుడు దెబ్బతిన్నాడు. కానీ తండ్రి ప్రేమ చాలా ఉన్నతమైనది. ఆ కుమారుని వెతుకుతూ ఉన్నాడు. కుమారుడి దగ్గర రాలేదు, కానీ కుమారుని వెతుకుతూ ఉన్నాడు. ఎప్పుడు నా ఎదుగు తిరిగి వస్తాడు. దాని దేవుని వాక్యంలో వ్రాయబడినది, లోబడిన వాళ్ళనే ప్రజల కొరకు దినమంతయు నా చేతులు చాపుతూ ఉన్నాను. కానీ దారి తొలగి దెంబరింపబడిన మనిషిని తిరిగి జీవింపచేయటి కొరకు ఆయన లోకంలోకి రావాల్సి వచ్చినది. నశించిన దాన్ని వెదకి రక్షించుతూ వచ్చినాడు ఆయన. ఆయన లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే నిత్యము ఆయనతో ఉండాలి. అదే మనం చదువుకున్న భాగంలో నిత్యము నీవు నాకుండునట్లుగా తీర్పు తీర్చటం, అంటే నిత్యము దేవునికి కావాలని, దేవునితోనే ఉండాలంటే నీతిగా జీవించాలి. నీతిని విడిచిపెట్టినందువలన, అతడు లోకంను ప్రేమించినందువలన దెంబరింపబడి జీవం లేనివాడుగా శాపగ్రస్తులుగా మారి పాపమునకు జీతము మరణం పాలైనాడు. మరణం అనగా ఆరని అగ్ని ఉన్నది. ఈ లోకము శాశ్వతము కాదు, యాత్రికులము. యాత్రికులమైన మనము ఒక దినమున యాత్ర ముగిస్తాం. యాత్ర ముగించిన తర్వాత వేరొక స్థలానికి వెళ్ళాలి. అది మనం ఏది ఏర్పరచుకుంటామో అది మనకు వస్తుంది. ప్రకటన గ్రంథకర్త అన్నారు, వాని క్రియల చొప్పున వారికి నేను జీతం ఇస్తానన్నాడు. మనం ఏది సంపాదించుకుంటే ఆ జీతం వస్తుంది. అయితే పాపమునకు జీతం మరణము. మరణించడానికి దేవుడు ఇష్టపడలేదు. నేను నిత్య జీవం కలిగి నిత్యం దేవునితో ఉండాలి. కనుకనే దేవునికి దూరస్తులైన మనల్ని, పాపం ద్వారా దేవునికి దూరస్తులైనాము, నశించిపోయినాము. ఇలాంటి మనలను వెదగుతూ వచ్చినారు ఆయన వచ్చినప్పుడు ప్రేసులారా ఎలా ఉన్నామంటే కంపు కొడుతూ ఉన్నాం. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు గాయములు, పచ్చి పండ్లు, ఎక్కడ పెండబడలేదు. ఎలాంటి స్థితిలో ఉన్న ఆ మనిషిని దేవుడు బాగు చేసుకుంటూ కొరకు ఆయన ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తం చిందించినాడు, రక్షణ సిద్ధపరిచినాడు. ఈ రక్షణ అనేది ఉచిత కృప. ఆయన ఏ మనిషిని కూడా తన ప్రేమ చేత నుండి ఏమీ ఆశించలేదు, కానీ తను ప్రాణమైన ఈ రక్షణ వెనుక విలువ సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమ. తను తాను త్యాగం చేసి లోకంలోకి వచ్చాడు. కనుక ప్రేసులరా, ఎప్పుడైతే ఆయన మన కొరకు వచ్చాడో కంపు కొట్టే మన జీవితాన్ని పరిమళ వాసనగా చేయాలి. పరిమళ వాసనగా మారకపోతే ఆయనకు మనం నిత్యం ఆయనతో ఉండలేము. అదే అన్నారు, నీతిని బట్టి ఆ చదువు మళ్ళీ నీవు నిత్యము నాకుండినట్లు నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణ్యము. దయాదాక్షిణ్యం అంటే మనం పనికిరాం, మన జ్ఞాపకం చేసుకుంటానికి కూడా సరిపోయిన వారం, తెలిసిండి తప్పు చేసినాం, దేవుని మీద తిరుగుబాటు చేసినాం, దేవుని తండ్రిని దుఃఖపరిచినాం, వెళ్ళినాం, అప్పగించుకున్నాం, దెంబరింపబడినాం. అయినా సరే తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే వచ్చినాడు, వెదుగుతూ వచ్చినాడు.
వచ్చి పరలోకంలో కూర్చోబెట్టుకుంటూ వచ్చినప్పుడు ఎలా కంపు కొడుతున్నాం కనుక ఎఫ్ఎస్సీలకు రాస్తూ 5వ అధ్యాయంలో కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోయాడు చదువు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి, తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు? మన పాపముల నుండి ప్రాయశ్చిత్తము కొరకు రక్తము, పరిశుద్ధ రక్తము చిందింపబడవలసింది. కనుక ఆయన రక్తాన్ని చిందించి మన పరిమళ వాసన చేసినారు. అయితే పరిమళ వాసనగా చేయాలని ఆయన వచ్చారు. కానీ పరిమళ వాసనగా చేయబడి కొరకు నేను కూడా ఆ రక్తంలో కడుక్కోవడానికి ఇష్టపడాలి. మన మురికి మనకు అర్థమైనప్పుడు రక్తంలో కడుక్కుంటాం, లేకపోతే నీటిలో కడుక్కుంటాం. మన మురికి మనకు అర్థం కానప్పుడు కడుక్కో. కనుక మురికి మనకు అర్థం కావాలంటే నీకు దేవుని వద్దకు వస్తే తప్ప నీకు నీ జీవితం అర్థం కాదు. దేవుడు అంటే ఆది ఎందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని వద్ద, వాక్యమే దేవుడు. వాక్యం దగ్గరికి వస్తే నీ జీవితాన్ని అర్థం అవుతుంది నీకు. ఆ వాక్యము వెలుగు కనుక నీలో ఉన్న ఆ పాపని బయట పెట్టుతుంది. అప్పుడు నువ్వు ఆయనకు అప్పగించుకుంటావు, లేకపోతే నువ్వు కడగబడవు. అయితే ఆయన కడుగుతానికి వచ్చినప్పుడు నువ్వు కడగబడటానికి ఇష్టమైనప్పుడు ఆయన రక్తం ద్వారా కడుగుతాడు. చూడండి, మురికితో వచ్చాడు. కానీ ఏమంటున్నాడంటే, తండ్రి కుమారుని అనిపించుకుంటూ యోగ్యాడు కాదు. ఇది ప్రార్థన. నీ ప్రార్థన ఎలా ఉంటుంది? నువ్వు ఎత్తించుకోకూడదు. నీ జీవితాన్ని దగ్గర చెప్పుకొని నలగొట్టుకోవాలి. ప్రభువా, పాపిని నన్ను కనికరించు. నీ పాపం నీకు అర్థమైనప్పుడు నువ్వు పాపిని అంటావు. అర్థం కాకపోతే అది నీకు మంచిగా ఉంటుంది. కనుక మురికిలో సువాసనతో ఉంటాను. ఈ సువాసన కంపడుతూ నేను పరిమళ వాసనగా చేయకపోతే నువ్వు దేవునితో ఉండలేవు. నీ కొరకు ఒక రాజ్యం ఏర్పరిచాను. శాపగ్రస్తమైన ఈ లోకం ఒక దినమున ఛిద్రం కాబోతూ ఉంది. ఈ లోకం ఛిద్రం అయిపోయిన తర్వాత అక్కడనే ఉండాలంటే మొదటగా నీ జీవితంలో నువ్వు దేవుని విశ్వాసం ఉంచాలి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్న ఆశ నేను తగను ప్రభువా అనే ప్రార్థన నీకు కావాలి. నీ జీవితం నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి. నేను కుమారుని అనిపించుకుంటూ యోగ్యం కాదు. చూడండి, అలాగా మత్తయి సువార్తలో కుష్ఠరోగి ఒక ఆయన వచ్చారు. ప్రభువా, మీకు ఇష్టమైతే నన్ను శుద్ధం చేయి, నన్ను బాగు చేయమని అడిగాడా? మీకు ఇష్టమైతే అంటే నేను యోగ్యుడను కాను, నేను తగను ప్రభువా, నన్ను కనికరించి మీకు ఇష్టమైతే. నాకు ఇష్టమే, దేవునికి ఇష్టమే నువ్వు జీవించటం, దేవునికి ఇష్టమే నువ్వు మారుమనసు పొంది రక్షింపబడాలి. ఎందుకు తెలుసునా? నువ్వు నీతినిగా జీవించకపోతే, పరిమళ వాసనలోకి రాకపోతే ఆ యొక్క పరలోకంలోనే ఉండడానికి వెళ్ళారు. అది పరలోక పాలన, పరిశుద్ధత నింపబడింది. కనుకనే యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఏమన్నారంటే, అపవిత్రులు పోకూడని మార్గం అది. నిషిద్ధమైనది అసహ్యమైన చేయువరు ఎవ్వరు. ప్రేసలరా, నిషిద్ధమైంది అసహ్యమైనదని చేయువారు లోకంలో ఉంటారు, లోకంలో కొట్టబడతారు. కానీ నేను పాపిని అర్థం చేసుకున్నప్పుడు ఆ రక్తంలో నిన్ను కడుక్కుంటే గొప్ప భాగ్యం. అయితే చాలామంది యేసు ప్రభు రక్షకుడు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్షించాడు, నేను పరలోకం పోతాను, గుడ్డి నమ్మకం. అది మంచిది కాదు. ఎందుకంటే నువ్వు కడగబడకపోతే నీ మురికిపోదు. నీ వస్త్రం మీద మురికైంది, అది నువ్వు అద్దంలోకి వెళ్ళి చూసుకుంటావు. చూసుకున్నప్పుడు నీకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. నీ జీవితం ఏంటో క్రీస్తు దగ్గర అక్కడికి వచ్చి వాక్యం నీ జీవితాన్ని చూసుకో. ఆ వాక్యం నీకు చెప్తుంది, నువ్వు చచ్చిన వాడివి, జీవించిన పేరుంది కానీ నువ్వు చచ్చిపోయావు అని చెప్తారు అక్కడ. ఎందుకు చనిపోయాడు? పాపం చేసిన ప్రతి మనుషుడు మరణానికి పాత్రుడు. బ్రతికించడానికి వచ్చినాడు ప్రభు, వెతుకుతూ వచ్చినాడు. ఆయన్ని వెంబడిస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు.
రక్షణ గొప్ప బహుమానాన్ని అక్కడ పెట్టి ఆయన వెళ్ళారు. ఎంతమంది ఆయన మీద ఆస్తి పెట్టుకుని ఆయన కొరకు ఎదురు చూస్తుంటారో వారందరికీ సహాయం చేసే దేవుడైనా ఎలా సహాయం చేస్తాడు? ఆయన రక్తంలో కడిగి పవిత్ర. రక్తంలో కడగాలంటే నువ్వు ఎలాంటి పాపమైనా సరే మొదలు నిన్ను నీవు అప్పగించుకోవాలి. యెహోషువ 5వ అధ్యాయంలో ఆ కోనేటిలో దేవుని దూతలు వచ్చి నీరు కదిలించిన సమయంలో ఎవరు మొదటిగా కోనేటిలో దిగునో వాడు ఎట్టి వ్యాధి గలపడైనా స్వస్థపడిన, ఎట్టి వ్యాధి గలపడైనా స్వస్థపడతాడు. కనుక కొనేరు దేవుని వాక్యము, దూతలు దేవుని సేవకులు కదిలిస్తూ ఉన్నారు. అయితే ఆ నీటిలోని దిగటానికి నువ్వు ఇష్టపడితే తప్ప దిగకపోతే నువ్వు అక్కడే ఉంటావు, ఆ వ్యాధితోనే ఉంటావు, ఆ పాపంతోనే ఉంటావు. దిగవాలేను సోదరా. యెహోషువలో మీరు చూసినట్లయితే 8వ అధ్యాయంలో శృంగారంలోని దేవాలయానికి ఒకసారి వెళ్ళి అక్కడ బోధించడానికి వెళ్ళినప్పుడు ఓ వ్యభిచారంలో పట్టుబడిన ఒక సహోదరిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. వాక్యం చూపిస్తున్నారు. వాక్యం వాస్తవమే. ధర్మశాస్త్రం ఏడుతుందంటే పాపమునకు జీతం మరణము, పాపం చేసిన ఉండాలి పెట్టి కొట్టాలి, కంటికి కన్ను పంటికి పన్ను. ఇంకా అక్కడ జాలి దయ ఏమీ లేదు. నువ్వు తప్పు చేశావు, శిక్షే. అదే మాట తీసుకుని రాళ్ళు తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రానుసారంగా తప్పు చేసిన రాళ్ళు పెట్టి కొట్టముందే ఏం చెబుతా ఉన్నారు. యేసు ప్రభు రక్షకుడు, ఆయన పేరే అది. రక్షించుటకు యేసు రక్షకుడు, క్రీస్తు అభిషిక్తుడు. రక్షించుటకు అభిషేకము పొంది వచ్చినాడు. ఎవరిని? పాపిని. నీతివంతుడు కాదు, పాపిని, చెడిపోయిన వాడిని రక్షించడానికి వచ్చినాడు. ఆయనలా శిక్షిస్తాడు, ఆయనలా శిక్షించమని చెబుతాడు, చెప్పడే. అయితే వాళ్ళు అంటున్నప్పుడు అన్నాడు, మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే మొదటగా వాళ్ళని మీరాయి. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవరున్నారయ్యా? మీరందరూ చెడిపోయినారు, కంపు కొడుతున్నారు, మిమ్మల్ని పరిమళ వాసన చేయడం నేను వచ్చినాను, నాకున్న సమస్తము త్యాగం చేసి వచ్చినాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం, ఆయన దేవుని స్వరూపం కలవాడయండి, దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనిషిని పొలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రుక్తినిగా వట్టివానిగా చేసుకున్నాడు. నీ కొరకు శక్తిమంతుడైన దేవుడు ఒక పాపిని రక్షించుట కొరకు తన చేతులు కట్టుకున్నాడు. దాసులుగా వచ్చినాడు, వట్టివాడుగా వచ్చినాడు, ప్రాణం పెట్టినాడు. ఆ రక్తంలో కడుక్కోవడానికి ఇష్టపడితే ఎంత గొప్ప బాధ్యత. అందుకనే అంటున్నాడు, మీరులో పాపం చేయని ఎవడైనా ఉంటే రాయండి. చాలామంది త్వరగా మాట్లాడి ఇతను భక్తి లేదండి, ఇతను అసలు వింటాడు లోబడండి, ఇతను లోకాసండి. ఎవరు విమర్శించడానికి మనకు అధికారం లేదు. అక్కడ వాళ్ళు అలాగ రాళ్ళు పెట్టుకుని ఉన్నారు. అయితే ప్రభు అన్నాడు, ఆ మాట అయిన తర్వాత ఆయన ఏదో రాయించాడు, నేను రాస్తున్నాడు. అందరి జీవితాలు తెలుసు ఆయనకి, అన్నీ రాస్తున్నాడు, కింద రాస్తున్నాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? మీకు తెలిసింటే చేతితో రాయి పట్టుకున్నాడు, ఒక చేతితో రాయి పట్టుకున్నాడు, ఒక చేతితో ఏం చెబుతాడు చూద్దామని మీసాల మీద వేస్తున్నారు. ఏమండి, నీ 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 మురికి నీకు అర్థం కాదు. ఇతరులు చూస్తూ ఉంటావు, ఇతరుల లోట్లు చూస్తూ ఉంటావు. అన్నీ తెలిసిన వాడు రాస్తున్నాడు, పలానా వ్యక్తి పలానా వ్యక్తి అంతే. అందరూ వెళ్ళిపోయినారు, ఎవరు చూసుకుని వెళ్ళిపోయినా ఎవరు లేరు, ఒక్కటి నిలబడింది. లోబడటానికి ఇష్టం లేదు. నీ జీవితానికి చెప్పేటప్పుడు నువ్వు లోబడవు, నేను పాపని నువ్వు ఒప్పుకుంటావా? ఒక్కడు ఒప్పుకొని అందరూ వెళ్ళిపోయాడు. ఏమండి, పాపం చూసినప్పుడు ప్రభా నేను పాపిని, నిజముగా నన్ను క్షమించు. ఆ సహోదరి పాపం చూసినాను, నా పాపం నాకు అర్థం కాలేదు, నన్ను క్షమించు ప్రభు అని అడిగాడా? అడగలేదే, లేచి వెళ్ళిపోయినారు. చాలామంది దేవుని వాక్యంకు లోపడరు. వాక్యం తెలిసి కూడా వాళ్ళు పైకి భక్తిగా ఉంటారు, లోపట హృదయంలో విరిగిన మనసు ఉండదు, నల్లగరు, లోపడరు. కనుకనే ప్రభు అన్నారు, మీరు సున్నము కొట్టిన సమాధులు, పైకి అలంకరించుకుంటారు, లోపల సమాధి ఎలా ఉంటుంది, కంపు కొడుతుంటారు. అలాంటి వారి మీరు అయితే అక్కడ నిలబడటానికి కారణం ఏంటంటే, పాపిని నేను తాపితి భూమిలో
రక్షించెడి వారెవరు? పాపిని నేను, ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భూమి కరుదించితివి. ప్రభువా పాపిని రక్షించుటకు దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమి చేయలేను. సోదరుడా, గర్విష్ఠుడు తన పాపం ఒప్పుకోకుండా వెళ్ళిపోయినారు. గర్విష్ఠుడు నెల్లికి విరోధం, దేవునికి విరోధంగా వెళ్ళినారు. దేవునికి లోబడే మనసు లేదు. వాక్యం వింటున్న లోబడరు చాలామంది. అయితే ఇతను అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంది, కళ్ళ మండిడు కాస్తూ. నేను పాపిని ప్రభువా, నన్ను రక్షించుటకు నేను సరిపోయిన వ్యక్తిని కానీ అయితే నన్ను వెతుకుతూ వచ్చారు, నన్ను రక్షించినారు. ప్రభువా నేను పనికిరాను, దౌర్భాగ్యులను, దౌర్భాగ్యులను. అప్పుడే ఉన్నాడు చూసినా, అమ్మ నేను శిక్షించడానికి, నేను నీకు శిక్ష విధించను. ఇక మీదట పాపం చేయను. దేవుడి ప్రేమ అది సోదరుడా. ఇక మీదట రక్షింపబడిన వరకు అజ్ఞాన కాలంలో ఏం చేసావో అది పట్టించుకోలేదా. అంతకుముందు నువ్వు వచ్చావు, దొంగవు, ఏం చేసావు నాకు అవసరం లేదు. ఇదిగో నేను రక్షించాను. ఇక మీదట పాపం చేయదు. క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే సువాసన వస్తావు. ఇంకా వ్యభిచారపు కంపు ఉండదు నీలో, ఆ పాపం కంపు ఉండదు నీలో. క్రీస్తుని ప్రేమించినాడు, నీ కొరకు సిలువబడినాడు. సువాసన కనుక ప్రేసలరా, ఇక మీద పాపం చేయదు. వెళ్ళారు. ప్రభు వచ్చింది ఎందుకు వస్తున్నా? రక్షించడానికి వచ్చినాడు. చెడిపోయిన శాపగ్రస్తులు మనకు విడుదల ఇవ్వడానికి వచ్చిన ప్రేమ మైడైన ఆయన వెళ్ళిన తర్వాత, ప్రభు అని వెళ్తే నేను బ్రతకలేను అనలేదు. ఎందుకంటే నేను నీతిగా ఉండగలను. చాలామంది అనుకుని ఉంటారు, మా తల్లిదండ్రుల నుంచి మేము నీతిమంతులం. ఏమండి, ఆ రక్తం నాలో ఉంది. ఏ రక్తం ఉంది? మురికి రక్తం ఉంది. ఏ తల్లిదండ్రులు నీతిమంతులు కాదు. గుర్తుపెట్టుకో. ఎందుకు గర్విస్తావు? గర్వించి ఎందుకు దేవునితో రస్తులు అవుతావు? నీలో ఆ జీలు, ఏ జీలు ఉంది? పాపపు జీలు ఉంది. నీతి జీలు ఏ మనుషులు లేదు. ప్రేసో అది గుర్తుపెట్టుకో. నా తల్లిదండ్రులు ప్రార్థన చేశారేమో. నీవు ఆ నీతి నీకు వస్తుందా? వాళ్ళలో ఉన్న మురికంతా నీలో ఉంటుందో తెలుసునా? ఆ రక్తంలో కడుక్కుంటాక ఎప్పుడైనా పశ్చాత్తాపడినావా? నేను పాపని కన్నీరు కార్చావా? ప్రేసులరా, ఏదో వాక్యం నేను మారుమనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నాను, బల్లారతిలో పాల్గొన్నాను, తెల్లగా పరలోకంలో కూర్చుంటాను. ఎక్కడ కూర్చుంటావు? తెల్లగా పరలోకంలో కూర్చుంటావా? నేను ఎప్పుడో రక్షింపడిన నా ఆత్మ నాకు వస్తున్నాను. ఏం ఆత్మ? బ్రహ్మపరసు ఆత్మను కలిగి జీవిస్తావా? ప్రేసోదరుడా, ఇక మీదట పాపం చేయదు. ఆ పాత స్వభావం, ప్రాచీన పురుషుడు సమాధి చేయకుండా నేను రక్షింపడి అని చెప్పుకోవద్దు దయచేసి. రక్షణ అనేది ప్రభు ఇచ్చిన కృపా, వరమ, ప్రేమ. ఎందుకు ఇచ్చినా? నీకు నిత్యము ఆయనతోనే ఉండాలి. నువ్వు ఆయన కోరుకు, నిన్ను ఆయన ప్రేమించాడు. నిత్యము నీవు నాకుండున్నట్లుగా నీతిని బట్టి, న్యాయమును బట్టి తీర్పు తెచ్చి దేవుడైనా ఆయనతోనే ఉండాలి. నిత్యం ఉండాలంటే నీ పాపం కడగబడవలసి ఉన్నది. కడగబడి నీ పాపాలను ఒప్పుకోవాలి. వెళ్ళిపోయిన తర్వాత వల్ల కాదు. ఏ మనుషుడు కూడా పాపము జయించలేడు. ఏ మనుషుడు తన శరీరాన్ని జయించలేడు. గుర్తుపెట్టుకోండి. ఈ శరీరము మంటి నుండి తీయబడిన ఆకర్షణ పాపము ఇదంతా ఉంది. కనుక ఈ ఒక క్రైస్తవుడికి, అవిశ్వాసకి తెలియదు కానీ విశ్వాస జీవితం నిజమైన క్రైస్తవుడు, నిజమైన రక్షింపబడిన వ్యక్తి ఎప్పుడు పోరాడుతూ ఉంటాడు. ఆత్మ శరీరం రెండు పోరాడుతూ ఉంటాయి. శరీరమేమో అదిగో అది చేద్దాము, ఇది చేద్దాము, అది సంపాదించుకుందాం, అట్లా పరిగెత్తింది. ఆత్మ అయ్యో దీని కొరకు నా సమయం పాటు చేసుకుంటే ఎలాగా? ఈ లోకాన్ని వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఆత్మ చెబుతూ ఉంటుంది. కొంతమంది మనస్సాక్షం వాత వేయించుకుని ఆ మాట ప్రక్కగా నెట్టి లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దెంబరింపబడివే కానీ మేలు పొందలేడే మనుషులు కూడా. దేవుడు నిన్ను ప్రేమించిన తర్వాత నీ కొరకు ఆయన ప్రాణం పెడితే ఆ ప్రేమ నీకు అర్థం కావచ్చు. దెంబరింపబడతావు.
ఎందుకు పరికరం కూడా అయిపోతావు. ప్రేస్ వల్ల అయితే ఈ తల్లి నేను జయించగలను అనుకుంది, కానీ ప్రవీణిన తర్వాత ఆ యొక్క లోపల పాత స్వభావం ఆమెను కొంగ చేస్తుంది. నువ్వు చేసిన నీ జీవితం అంతా నీ మీద నేరారోపణ మోపుతూ ఉంటుంది, క్షమాపణ రాకపోతే. కనుక ఆమె తట్టుకోలేక వెళుతుంది ఎక్కడికి? యేసు ప్రభు ఒక కుష్ఠరోగి విందు చేస్తే, బాగై విందు చేస్తే అక్కడికి వెళ్ళాలి, ఆహ్వానం లేదు. అయితే ప్రేసులరా, లోకం నుండి పాపం నుండి దేవుడు విడిపించిన తర్వాత అరణ్య మార్గంలోకి వస్తావని, అరణ్యంలోంచి ప్రయాణం చేసిన తర్వాత కనాను వెళ్ళాలి. ఐగుప్తును విధించి అరణ్యంలోకి వచ్చిన కనాలి. అరణ్యంలో శ్రమ కనుక నీవు చేసిన ప్రతి విషయంలో ఆయన నల్లకొడుతూ ఉంటాడు. కనుక క్రీస్తు స్వారూప్యం ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే రక్షింపడినావో క్రీస్తు యేసుని కలిగిన మనసు కలిగి జీవించాలి. ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ప్రేసల ఆత్మ ఫలములు ఫలించే వ్యక్తి కూడా క్రీస్తు వారి స్వభావంలోకి నువ్వు రావాలి. అది నీకు రావాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవాలి, లేకపోతే అవి రావటానికి వెళ్ళాలి. కనుక వెళుతుంది, వెంటనే ఏర్పడుతుంది, ఆహ్వానం లేదు, అయినా వెళ్ళింది. ఆవిడకి వెళ్ళగానే ఏమంటున్నారండి? ఏమన్నా తెలుస్తున్నా? ఈమె ఏవైతాయో ఎటువంటిదో. ఆమె ఏమంటుంది? నువ్వు మంచివాడువా? నువ్వు అంటావు. ఆ రక్షణ కొరకు ఆశించింది, దేవుని ప్రేమను బట్టి క్షమింపబడటానికి ఆశించింది, కనుక తగ్గించుకుంది. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలవడై నా మాట విని వణకొచ్చుండునో వాడిని దృష్టిస్తాను. ఆయనకు కావాల్సింది విరిగి నలిగిన హృదయము. కనుక ఏం మాట్లాడలేదు. కానీ అవును, నేను సరిపోయిన వ్యక్తిని, ఎవరైతే వ్యభిచారిని, చెడిపోయిన వ్యక్తిని, కంపగొట్టే వ్యక్తిని, నేను మరణానికి పోతున్నాను. అయితే నా ప్రభు ప్రేమించాను. ఎవరు ప్రేమించకపోయిన పని ఆయన నన్ను ప్రేమించాడు. నా తల్లిదండ్రులు ఇచ్చిన, రక్త సంబంధులు ఇచ్చిన ఆయన నాకుంటే చాలు. ప్రయాసలరా వెళ్ళింది, ఆయన పాసిందికి వెళ్ళింది. ఇంకొక మాట అంటున్నాడు, ఈయన ప్రవక్త అయితే. మొదట బాధపడలేదు. ఈ వ్యవతి ఎటువంటిది? అవు నేను వ్యాపించాన్ని, చెడిపోయినాను, రక్షకుడు నన్ను రక్షించారు కనుక నాకు ఆయన కావాలి. కానీ నేను వస్తాను, నన్ను ఎవరు ఆహ్వానించాల్సిన పని లేదు, నాకు ఎవరి పేరు పెట్టి బొట్టు పెట్టి పిలవాల్సిన పని లేదు. అయితే రెండవ మాట అంటున్నాడు, ఈయన ప్రవక్త అయితే. అక్కడ ఏడ్చింది, ప్రభువా నా పనికి మన జీవితాన్ని బట్టి కదా మిమ్మల్ని అవమానపరిచాను, మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్ని జనాంగం మధ్య అవమానం పాలవుతున్నది. క్రైస్తవుడా, క్రీస్తుని కలిగిన వ్యక్తి అయితే నువ్వు నోరు తెరుస్తావా? జగడాలకు వెళ్తావా? భయంకరంగా ప్రవర్తిస్తావా? ఓర్చుకో. ఎందుకు చూస్తున్నా? దేవుడిని కొరకు ఓర్చుకున్నాడు, ప్రాణం పెట్టాడు, నువ్వు ఓర్చుకోవాలి. ఎందుకు? నిత్యం నువ్వు ఆయనతో ఉండాలి. మహిమలో నిన్ను కూర్చోబెట్టుకుంటానికి వచ్చాడు, ఓర్చుకోవాలి. క్రైస్తవులు ఎప్పుడు తగ్గించుకోవాలి. నన్ను అన్నారు, ఈ నన్ను అన్నాడు, నేను ఇక్కడికి రాను. ఎక్కడికి వెళ్తావు? నరకులోకి వెళ్తావా? ఇక్కడ కాదు, దేవుని దగ్గరికి వచ్చాను నేను, ఆయన నన్ను కావాలి. ఆ మాట ఇంత ఏడుస్తుంది. ఆయన పదాలు, ప్రభువా నన్ను క్షమించు, నేను చెడిపోయి మిమ్మల్ని అవమానపరిచాను. అయితే నేను చెడిపోయినా నన్ను ప్రేమించారు, మీ ప్రేమ నేను తగను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కావున మీరు ప్రియులైన పిల్లలే దేవుని పోలి నడుచుకోండి. ఆయన స్వభావము, ఆయన ప్రేమించే మనసు కావాలి. వెళ్ళి ఆయన పాదాలను బడి ఏడుస్తూ ఉంది. ప్రేసలరా, ఆ తర్వాత ఎప్పుడైతే ఒక మనిషి రక్షింపబడతాడో లోకం మంచి మనసు పోతుంది, దేవుని ప్రేమించే మనసు వస్తుంది. ఆయన అన్నారు, మీరు నా శిష్యులు కాదలసినట్టయితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలి. ఉపేక్షించుకుంటే నీ కొరకు నీవు జీవించకూడదు. నేను కొన్నాడైనా రక్తం ఇచ్చి నిత్యం ఆయనతో నువ్వు ఉండాలంటే ఇక నువ్వు నీ సొత్తు కాదు, ఆయన చేత చేయాలి, ఆయన కొరకు నువ్వు జీవించాలి. సహోదరుడా, నిజ క్రైస్తవుడు రక్షింపబడిన వ్యక్తి తన జీవితాన్ని దేవుని చేతులు పెట్టుకుంటాడు.